ప్రభు పేరట శుభాభివందనలు. ఈ విధంగా ఈ రోజు ఇలా కూడి ఉంటామని ఊహించని సంఘటన. ఎందుకంటే మనం ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. అట్లాంటి దైవ సేవకులు అనేక మంది మన మధ్యలో ఉన్నారు. కానీ ఆయన పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన అనేక మందికి ఆదర్శం, అనేక మందిని పెంచి పోషిస్తున్న వ్యక్తి, అనేక మందిని దేవునిలో నడిపిస్తున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ఈ విధంగా మేము చూస్తామని ఊహించని సంఘటన. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది క్రైస్తవ సంఘాలకే, క్రైస్తవ బిడ్డలకి చాలా బాధాకరమైన విషయం. మేము ఎంతగానో చింతిస్తున్నాం. కానీ ఆయన చనిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం అయితే, ఈ విధంగా ఇలా విజృంభిస్తారు క్రైస్తవులు అనే ఒక విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇలా ఈ విధంగా చూడటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటికైనా క్రైస్తవ సమాజం కలిసి రావాలి, కలిసి వస్తే ఎవరైనా భయపడవలసిందే అన్న విధానాన్ని ఇక్కడ మన జనాంగం, క్రైస్తవ సమాజం చూపిస్తుంది. అంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయమే అని చెప్పుకోవాలి. కానీ అట్లాంటి దైవ సేవకుల్ని మనం పోగొట్టుకుంటామని ఎప్పటికీ ఊహించని సంఘటన. కానీ ఎవరైతే క్రైస్తవుల మీద విషము కక్కి, ఎవరైతే క్రైస్తవుల్ని బాధించాలని చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పోలీసు వారైనా లేకపోతే ప్రభుత్వం వారైనా కానీ ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలి. ఈ ప్రవీణ్ పగడాల గారి దైవ సేవకులైన వారి ఈ మరణానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మేమందరము క్రైస్తవులుగా, సంఘముగా కూడి వచ్చి ఇక్కడ మేము నిరాహారలో చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారికి మేము అడిగేది ఏంటంటే ఖచ్చితంగా న్యాయం జరిగించాలి. ఏదో నామకరణమైన మరణం అయితే కాదు, ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. ఇది ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే. కాబట్టి ఎంతవరకు ఇంత జనాంగం ఈ విధంగా కూడుకుని ఉంటారన్నది చిన్న విషయం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి న్యాయం జరిగించాలని మేము ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ఎవరైతే క్రైస్తవుల మీదకి, మరొకసారి నేను చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవుల మీద దాడులు ఆపుకోవడం చాలా మంచిది. ఎందుకంటే క్రైస్తవులు నామక మనుషులు కాదు. క్రైస్తవులు ఏంటంటే కేవలం దేవుని నమ్ముకున్న బిడ్డలము. కాబట్టి ఇంకనూ నెమ్మది కలిగి, శాంతి కలిగి, దేవుడు చెప్పిన మాటలను బట్టి మేము నడుచుకుంటున్నామే తప్ప మాకు ఏది చేతనయ్యి లేకపోతే చేత కాదని కాదు. సో కాబట్టి మీరందరూ గ్రహించాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరొకసారి కోరేది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి మరణానికి న్యాయం జరగాలని మేము ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.